బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. విదేశాల నుంచి తిరిగి వచ్చిన భర్తను భార్య చంపి ముక్కలు ముక్కలుగా చేసింది. చివరికి అతను తెచ్చిన బ్యాగ్లో ప్యాక్ చేసి 55 కిలోమీటర్ల దూరంలో విసిరేసింది. ఎంత పెద్ద క్రైమ్ చేసినా ఏదో ఒక చిన్న తప్పుతో దొరికిపోతారనే పోలీసుల మాట నిజమైంది. రజియా తన అక్రమ సంబంధాన్ని కొనసాగించేందుకు భర్త అడ్డు తొలగించుకోవాలని చూసింది. పక్కా ప్లాన్తో లవర్ అతని మేనల్లుడితో కలిసి భర్త నౌషాద్ అహ్మద్ను చంపి సూట్ కేసులో పెట్టేసింది. దాన్ని ఊరికి 55 కిలోమీటర్ల దూరంలో పడవేశారు వీరంతా కలిసి. అయితే ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు చూస్తే కనుక ఉత్తరప్రదేశ్లోని డియోరియా జిల్లాలో ఇది చోటు చేసుకుంది. 10 రోజుల క్రితం దుబాయ్ నుంచి తిరిగి వచ్చిన వ్యక్తిని అతని భార్య, ఆమె లవర్ కలిసి హత్య చేశారు. బాధితుడి మృతదేహాన్ని ముక్కలు ముక్కలు చేసి ట్రాలీ బ్యాగ్లో ప్యాక్ చేశారు. దాన్ని ఇంటి నుండి 55 కిలోమీటర్ల దూరంలో పడేశారు. తార్కుల్వా పోలీస్ స్టేషన్ పరిధిలోని అట్కౌలి గ్రామంలో ఏప్రిల్ 21వ తేదీన తన పొలంలో అనుమానాస్పద బ్యాగ్ చూసి రైతు జితేంద్రగిరి పోలీసులకు సమాచారం ఇచ్చాడు. పోలీసులు వచ్చి బ్యాగ్ తెరిచి చూస్తే ప్లాస్టిక్ కవర్లో చుట్టిన మొండెం, కాళ్ళు కనిపించాయి. తలపై పదునైన ఆయుధంతో దాడి చేసినట్టుగా కూడా ఉంది. ఇక మృతదేహం గుర్తుపట్టలేని స్థితిలో ఉంది. ఆ బ్యాగుకు ఒక క్యూఆర్ కోడ్ కూడా ఉంది. అది ఎయిర్పోర్ట్లో లగేజ్ చెకింగ్ సమయంలో వేసిన క్యూఆర్ కోడ్. ఇక ఆ క్యూఆర్ కోడ్తో పోలీసులు కేసును ఛేదించారు. విమానాశ్రయ అధికారులతో బార్ కోడ్ను ట్రాక్ చేస్తే మృతుడు మెయిల్ పోలీసు స్టేషన్లోని భటౌలి గ్రామానికి చెందిన నౌషాద్ అహ్మద్గా గుర్తించారు. పోలీసులు అతని ఇంటికి వెళ్ళినప్పుడు భార్య పోలీసుల ముందే భర్త కనిపించడం లేదని ఏడ్చింది. అయితే పోలీసులు ఇంట్లో వెతకగా రక్తపు మరకలతో ఉన్న మరో సూట్ కేసు దొరికింది. ఆమె ఆస్కార్ పెర్ఫార్మెన్స్ పై పోలీసులకు అనుమానం కలగడంతో వారి స్టైల్లో విచారణ చేయటం మొదలుపెట్టారు. దీంతో రజియా ఆమె ప్రేమికుడితో కలిసి హత్య చేసినట్లుగా ఒప్పేసుకుంది. భర్తకు స్కెచ్ వేసిన రజియా అతను దుబాయ్ నుంచి తెచ్చిన అదే బ్యాగ్ వాడి దొరికిపోయింది. ఆమె మేనల్లుడు రమాన్తో వివాహేతర సంబంధాన్ని భర్త అడ్డుగా ఉన్నాడు అని హత్య చేసినట్లుగా పోలీసుల విచారణలో తేలింది. ఇక పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు.